ఒక ఏబిసిడి అనేది ట్రెపిజియం ఇచ్చాడు. సెకండ్ సొల్యూషన్. ట్రెపిజియం లాగా ఉందా ఇది? ఎస్ సార్. ఏ బి సి డి. ఇప్పుడు ఏమంటున్నాడు? ఏబి ఈజ్ ప్యారలల్ టు సిడి బార్ అంటున్నాడు. ఏబి అండ్ సిడి ఆర్ ప్యారలల్ అంటాడు. సరిపోయింది. నెక్స్ట్ ఇంకేమంటున్నాడు? prove by vector methods that the midpoints of the sides BC CD AB CD యొక్క మిడ్ పాయింట్స్ ని జాయిన్ చేసే సెగ్మెంట్ ఉంటుంది చూసారా? midpoints of the sides AB. చూడండి, ఈ మిడ్ పాయింట్స్ ని జాయిన్ చేసే సెగ్మెంట్ ఉంటుంది చూసారా? ఇది మిడ్ పాయింట్ ఇది అవ్వదు, ఇక్కడ అవుతుంది మిడ్ పాయింట్. ఇది మిడ్ పాయింట్ అవుతుంది ఇక్కడ. ఇది మిడ్ పాయింట్ ఆఫ్ ది అదే మిడ్ పాయింట్ ఆఫ్ ది లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ది పాయింట్స్, అదే ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ది మిడ్ పాయింట్స్ ఆఫ్ ఏబి బార్ అండ్ సిడి బార్. అయితే ఇప్పుడు ఏమంటున్నాడు? ద మిడ్ పాయింట్ ఆఫ్ ది సైడ్స్ ఏబి అండ్ సిడి యొక్క మిడ్ పాయింట్స్ జాయిన్ చేసే లైన్ సెగ్మెంట్ తీసుకుంటే అదిను. And the intersection of the diagonals are collinear. Intersection of the diagonals. ఈ డయాగనల్స్ యొక్క ఇంటర్సెక్షన్ తీసుకుంటే అది కొలీనియర్ అవుతుంది అని చెప్పి ప్రూవ్ చేయమంటాడు అమ్మాయి. ఇప్పుడు చూసారా, ఈ డయాగనల్స్ యొక్క ఇంటర్సెక్షన్ అంటే ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఇది, ఈ సిడి యొక్క మిడ్ పాయింట్ ఇది, ఏబి యొక్క మిడ్ పాయింట్ ఇది. ఈ 3 పాయింట్లు ఒకే లైన్ మీద ఉన్నాయా లేదా? చేయమంటాడు. ఏమా ఇంకో విషయం, ఈ 3 పాయింట్లు ఇదే అయినా సరే కొలీనియర్ అని చెప్పచ్చా? కోయిన్సిడెంట్ అయినా కొలీనియర్ అని చెప్పచ్చు కదా? చూడండి, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ముందు ట్రెపీజియం తీసుకుందాం. ఏబిసిడి అనేది ఒక ట్రెపీజియం అన్నాం ఏమంటే. అలాగే ఇక్కడ ఏ బార్ ని మనం ఆరిజిన్ కింద తీసుకుందాం. అంటే ఏ బార్ యొక్క పొజిషన్ వెక్టర్ ఏమవుతుందంటే ఓ బార్ అని తీసుకుందాం, 0 బార్ అని. ఏమా తర్వాత బి బార్ అనేది తీసుకుందాం. బి బార్ యొక్క పొజిషన్ వెక్టర్ ని బి బార్ అని తీసుకుందాం. డి బార్ యొక్క పొజిషన్ వెక్టర్ ని డి బార్ అని తీసుకుందాం. గుర్తుపెట్టుకుంటే ఏని ఆరిజిన్ కింద తీసుకున్నాం, 0 వెక్టర్ కింద తీసుకున్నాం. బిని బి బార్ కింద తీసుకున్నాం. అంటే బి యొక్క పొజిషన్ వెక్టర్ అంతా బి బార్, ఓబి బార్ ఈక్వల్ టు బి బార్, ఓడి బార్ ఈక్వల్ టు డి బార్. ఇప్పుడు చూడండి, సి అనేది ఏ విధంగా ఉంది? ఈ సి అనే వెక్టర్ డి ద్వారా పాస్ అవుతుంది. ఏమంటే ఈ సిడి అనేది ఏబికి ప్యారల్ గా ఉంది కాబట్టి సిడి వెక్టర్ ఏమవుతుంది? ఓసి వెక్టర్ ఏమవుతుంది చెప్పండి నాకు? డి ద్వారా పాస్ అవుతుంది కాబట్టి డి బార్ అని రాయొచ్చు. ప్లస్ దేనికి ప్యారల్ గా ఉంది? ఏబికి ప్యారల్ గా ఉంది కాబట్టి ఏబి అంటే టీ ఇంటూ ఏబి బార్ అని రాసుకోవచ్చా? ఏబి బార్ అంటే ఓబి బార్ మైనస్ ఓఏ బార్, ఓబి బార్ మైనస్ ఓఏ బార్ అంటే ఓబి బార్ అంటే బి బార్, మైనస్ ఓఏ బార్ అంటే 0 బార్, బి బార్ మైనస్ 0 బార్ అంటే బి బారేగా. లేదా చెప్పండి, సిగ్గుపడకండి. చూడండి, ఇప్పుడు ఒక ట్రెపీజియం తీసుకున్నాను, ఏబిసిడి ట్రెపీజియం. ఏఓ 0 కింద తీసుకున్నాను అంటే 0 వెక్టర్ కింద తీసుకున్నాను అన్నమాట. బి అనేదేమో బి బార్ అని తీసుకున్నాను అంటే దీని యొక్క పొజిషన్ వెక్టర్ బి బార్ అంటే ఓబి బార్ ఈక్వల్ బి బార్ అన్నమాట. డి అనేదేమో దాని యొక్క పొజిషన్ వెక్టర్ డి బార్ అని తీసుకున్నాను, దాని యొక్క ఓడి బార్ ఈక్వల్ డి బార్ అవుతుంది అన్నమాట. అలాగే వీడు ఏమన్నాడంటే ఏబి యొక్క మిడ్ పాయింట్, సిడి యొక్క మిడ్ పాయింట్, అలాగే ఈ డయాగనల్స్ యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ 3 కూడా ఒకే లైన్ మీద ఉంటాయి అంటే కొలీనియర్ అవుతాయి అని చెప్పి ప్రూవ్ చేయమన్నాడు. అంతే కదా క్వశ్చన్ లో? కాబట్టి సి బార్ కావాలి అంటే ఈ సి బార్ అనే వెక్టర్ 0C అదే ఓసి బార్ అనే వెక్టర్ డి బార్ ద్వారా పాస్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఇది ఏబి కూడా ప్యారలల్ గా ఉంది కాబట్టి ఓసి బార్ ఈక్వల్ టు నేను ఎలా రాసుకోవచ్చు అంటే ఓడి బార్ ప్లస్ టీ ఇంటూ ఏబి బార్ అని రాసుకోవచ్చు. ఏబి బార్ అంటే ఎంత? ఇప్పుడు చెప్పుకున్నాం బి బార్. అలాగే ఓడి బార్ అంటే ఎంత? డి బార్. కాబట్టి ఓసి బార్ ఈక్వల్ టు డి బార్ ప్లస్ సిబి బార్ కాబట్టి సి అనేది డి బార్ ప్లస్ సిబి బార్ కింద రాశాను. తర్వాత ఈ అనేది మిడ్ పాయింట్ ఆఫ్ ఓబి బార్ కాబట్టి ఏబి బార్ కాబట్టి ఓఏ బార్ ప్లస్ ఓబి బార్ బై 2
అంటే 0 బార్ ప్లస్ బి బార్ బై 2 అంటే బి బార్ బై 2. తర్వాత ఎఫ్ అనేది సిడికి మిడ్ పాయింట్ కాబట్టి ఓసి బార్ ప్లస్ ఓడి బార్ బై 2 అంటే డి బార్ ప్లస్ టీబీ బార్ ప్లస్ డి బార్ బై 2 అంటే డి బార్ ప్లస్ డి బార్ అంటే 2 డి బార్ బై 2 అంటే 2 డి బార్ అవుతుంది. టీ బై 2 ఇంటూ బి బార్. కాబట్టి ఎఫ్ అనేది ఇక్కడ డి బార్ ప్లస్ టీ బై 2 ఇంటూ బి బార్. ఏమా నెక్స్ట్ ఈసారి మీరు ఇక్కడ గమనిస్తే ఏబి బార్ అంటే ఓబి బార్ మైనస్ ఓఏ బార్. ఓబి బార్ అంటే ఎంత బి బార్ మైనస్ ఓఏ బార్ అంటే ఎంత 0 బార్. బి బార్ మైనస్ 0 బార్ అంటే బి బార్ అవుతుంది. అలాగే ఓబి బార్ ఈక్వల్ టు బి బార్. రెండు ఒకటే అంటే ఏబి బార్ అన్నా ఓబి బార్ అన్నా ఒకటే ఇక్కడ. అలాగే ఏడి బార్ అంటే ఓడి బార్ మైనస్ ఓఏ బార్ అంటే డి బార్ మైనస్ 0 బార్ అంటే డి బార్ అవుతుంది. అలాగే ఓడి బార్ అన్నా కూడా డి బారే. అంటే ఏడి బార్ అన్నా ఓడి బార్ అన్నా ఒకటే, ఏబి బార్ అన్నా ఓబి బార్ అన్నా ఒకటే. ఈసారి చూడండి గివెన్ ఏబిసిడి ఈజ్ ఏ ట్రెపీజియం. ఏమంటే ట్రెపీజియం. నెక్స్ట్ ఇక్కడ మనం ఏం చేసాం, ఏని 0 వెక్టర్ కింద తీసుకున్నాం, ఏ యొక్క పొజిషన్ వెక్టర్ Yes, sir. ఇది taken as 0, AB taken as 0, origin then OA bar equal to 0 bar అవుతుంది. ఏమండి నెక్స్ట్ ఈసారి అండ్ OB బార్ ఈక్వల్ టు బి బార్ ఓడి బార్ ఈక్వల్ టు డి బార్ అని తీసుకోండి. నెక్స్ట్ దెన్ ఓఏ బార్ ఈక్వల్ టు 0 బార్ అవుతుంది. తర్వాత అండ్ ఏబి బార్ ఈక్వల్ టు ఓబి బార్ ఈక్వల్ టు బి బార్ అవుతుంది. అలాగే ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చెప్పాను, అర్థమైంది కదమ్మా మీకు. Yes, sir. తర్వాత ఏడి బార్ ఈక్వల్ టు ఓడి బార్ ఈక్వల్ టు బి బార్. నెక్స్ట్ ఇప్పుడు ఏబి అనేది సిడికి ప్యారల్, ఏబి సిడి రెండు కూడా ప్యారల్ గా ఉన్నాయి కాబట్టి చూడండి given AB bar is parallel to CD bar, కాబట్టి మనం ఏం రాద్దాం, రెండు వెక్టర్స్ ప్యారలల్ అయితే లేదా కొలీనియర్ అయితే మనం ఏం చెప్తాం, వన్ వెక్టర్ ఇస్ ది స్కేలార్ మల్టిపుల్ ఆఫ్ ది అదర్ కదా. Yes, sir. కాబట్టి then CD bar equal to T into AB bar అని రాస్తాను, where T belongs to R. రాసుకొచ్చామా? Yes, sir. Yes, sir. నెక్స్ట్ ఇప్పుడు ఏసీ బార్ సిడి బార్ అంటే ఇప్పుడు సిడి బార్ ఈక్వల్ టు టీ ఇంటూ ఏబి బార్ అంటే బి బార్ అని రాసుకోవచ్చా? Yes, sir. నెక్స్ట్ సారి ఏసీ బార్ చూడండి, ఏసీ బార్ కావాలంటే ఏసీ బార్ ఈక్వల్ టు జనరల్గా అయితే మనం ఏం చేస్తాం, ఓసీ బార్ మైనస్ ఓఏ బార్ అని రాస్తాం అంతేగా. Yes, sir. Sure. ఓసీ బార్ మైనస్ ఓఏ బార్ అని రాస్తాం. ఇది నాకు ఏం కావాలంటే ఇందులోంచి ఓసీ బార్ రావాలి. ఓడి అంటే OA bar అంటే 0 వెక్టర్ కాబట్టి OC బార్ వస్తుంది కదా సార్. ఓసీ బార్ వస్తుంది, మరి నాకు ఫైండ్ అవుట్ చేయాల్సిందే అది. కాబట్టి ఈ వేలో రాయొద్దు, ఈ వేలో రాద్దాం. ఏసీ బార్ ని ఏడి బార్ ప్లస్ సిడి బార్ అని రాసుకోవచ్చా? Yes, sir. Yes, sir. ఏసీ బార్ అని రాసుకోవచ్చు. కాబట్టి చూడండి ఏసీ బార్ ఈక్వల్ టు ఓడి బార్ ప్లస్ సారీ ఏడి బార్ ప్లస్ ఏ అంటే ఓ కదా. Yes, sir. ఓడి బార్ ప్లస్
టీసీ బార్ రాయచ్చమా? సార్ ఇప్పుడు ఏసీ బార్ అంటే ఓసీ బార్ మైనస్ ఓఏ బార్ అని రాసుకోవచ్చు. ఓడి బార్ ప్లస్ ఓ జీరో సార్ అది ఎలా రాశారు సార్? ఓ ఉండదమ్మా, డీసీ బార్ అంతే. ఇప్పుడు చూడండి, ఓసీ బార్ అంటే అలా ఉంచండి, ఓఏ బార్ అంటే 0 బార్, ఓడి బార్ అంటే డి బార్, డిసి బార్ అంటే టీబీ బార్. టీబీ బార్ మీకు అర్థమైందమ్మా? ఎస్ సార్. ఇది ఎలా వచ్చిందని అర్థమైంది? ఎస్ సార్. అది. ఎస్ సార్, అంటే అర్థమైంది సార్. అమ్మా చెప్పమ్మా. అర్థమైంది సార్. ఇదమ్మా, ఇది వచ్చింది మొత్తానికి. తర్వాత లెటర్ ఈ కామా ఎఫ్బిది మిడ్ పాయింట్స్ ఆఫ్ ది సైడ్స్ ఏబి బార్ అండ్ సిడి బార్ రెస్పెక్టివ్లీ. ఏమండి? దెన్ అప్పుడు ఓఈ బార్ ఈక్వల్ ఏమవుతుంది? బి బార్ బై 2 ఏనా? ఓఏ బార్ ప్లస్ ఓబి బార్ బై 2 అంటే 0 బార్ ప్లస్ బి బార్ బై 2 దట్ ఈక్వల్ టు బి బార్ బై 2. అలాగే ఓఈ బార్ ఏమవుతుందమ్మా? ఓఎఫ్ బార్ ఓసి బార్ ప్లస్ ఓడి బార్ బై 2 దట్ ఈక్వల్ టు బి బార్ ప్లస్ బి బార్ ప్లస్ ఈబి బార్ ప్లస్ డి బార్ బై 2 అంటే డి బార్ ప్లస్ టీ బై 2 ఇంటూ బి బార్. అంతేగా? ఎస్ సార్. అది మీరు ఇదేం రాసుకోక్కర్లేదు, ఇక్కడ చెప్పాను కదా, సరిపోదు. ఏమండి? కాకపోతే మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారంటే ఈ ఓసీ బార్ ఈక్వల్ డి బార్ ప్లస్ ఈబీ బార్ ఎలా అవుతుంది అనేది కన్ఫ్యూజ్ అవుతారు. అది కూడా మీకు చెప్పాను నేను, డి ద్వారా పాస్ అవుతుంది, ఏబీకి ప్యారల్ ఉందని చెప్పుకున్నాగా. ఎస్ సార్. ఇదంతా మీరు రాసుకోమైనా కూడా పర్లేదు. ఇది ఎలా వస్తుందో ఓసీ బార్ అని చెప్పడం కోసం ఇది రాశాను. నెక్స్ట్ ఓఎఫ్ బార్ వచ్చింది. ఇప్పుడు చూడండి, ఈ ఏసీ బార్ డయాగనల్ ఫైండ్ అవుట్ చేయండి. The equation of the diagonal AC bar is మనకు చూడండి, AC బార్ అంటే దాని అర్థం ఏంటి? ఏ ద్వారాను సి ద్వారా పాస్ అవుతున్నట్టే కదా. ఎస్ సార్. ఆల్రెడీ దీన్ని ఉపయోగించుకున్నాం కాబట్టి ఎఫ్ తీసుకున్నాం సార్. అంటే ఏసి అనే 2 పాయింట్స్ ద్వారా పాస్ అయ్యే వెక్టర్ ఈక్వేషన్ కావాలంటే లైన్ కి ఫార్ములా ఏంటి? 1 మైనస్ అక్కడైతే టీ ఇంటూ ఏ బార్ ప్లస్ టీబీ బార్ అన్నాం, ఇక్కడ ఏమంటాం? 1 మైనస్ ఎస్ ఇంటూ ఏ బార్ ప్లస్ టీసీ బార్ అయినా. అదే ఎస్సీ బార్ అయినా. ఎస్ సార్. అర్థమైందమ్మా? ఏసీ అనే పాయింట్ ద్వారా పాస్ అయ్యే లైన్ యొక్క ఈక్వేషన్ కావాలంటే ద ఈక్వేషన్ ఆఫ్ ది డయాగనల్ ఏసీ బార్ ఈస్ ఆర్ బార్ ఈక్వల్ టు ఫార్ములా ఏమవుతుందంటే అక్కడ 1 మైనస్ టీ అన్నాం, ఇక్కడ 1 మైనస్ ఎస్ ఇంటూ ఓఏ బార్ ప్లస్ ఎస్ ఇంటూ ఓసీ బార్. ఓకేనా? ఎస్ సార్. ఎస్ బిలాంగ్స్ టు ఆర్. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. ఓఏ బార్ అంటే 0 బార్ రాసుకోండి, ప్లస్ ఎస్ ఇంటూ ఓసీ బార్ అంటే ఏం రాసుకోవచ్చు? డి బార్ ప్లస్ టీబీ బార్. మాట్లాడటమా అమ్మాయి? ఇది పోయినట్టే కాబట్టి మనకి ఎస్ ఇంటూ డి బార్ ప్లస్ టీబీ బార్ అని వచ్చేస్తుంది. ఎస్ సార్. ఎస్ ఇంటూ డి బార్ ప్లస్ టీబీ బార్. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1 అంటే. నెక్స్ట్ ఈసారి ఈక్వేషన్ ఆఫ్ ది డయాగనల్ ఏసీ అయిపోయింది, బీడీ కట్టండి. ద ఈక్వేషన్ ఆఫ్ ది డయాగనల్
బీసీ బార్ ఇస్ ఏమవుతుంది ఆర్ బార్ ఈక్వల్ టు బీసీ బార్ అంటే బీడీ బార్ కదా, బీడీ బార్ అంటే బీడీ అనే పాయింట్ ద్వారా పాస్ అవుతుంది అంటే మనం ఏం చెప్తాం ఇక్కడ మరొక స్కేలర్ ఏదైనా తీసుకోండి, ఎల్ అని తీసుకోండి. అయితే అమ్మాయి 1 - L ఇంటూ ఓబీ బార్ ప్లస్ ఎల్ ఇంటూ ఓడి బార్. అర్థమైందా లేదా? Yes, sir. Yes, sir. వేర్ ఎల్ బిలాంగ్స్ టు ఆర్. దట్ ఈక్వల్ టు 1 - L ఇంటూ ఓబీ బార్ అంటే ఎంత డి బారేగా ప్లస్ ఎల్ ఇంటూ ఓడి బార్ అంటే ఎంత డి బారేగా. Yes, sir. ఇది ఈక్వేషన్ 2 అనండి. నెక్స్ట్ ఇప్పుడు ఈసారి ఈ మిడ్ పాయింట్స్ జాయిన్ చేసే లైన్ సెగ్మెంట్ యొక్క ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయండి. ఏమండి? Yes, sir. ద ఈక్వేషన్ ఆఫ్ ఈఎఫ్ బార్. ఇది డయాగ్రామ్ చెప్పం మనం. ఈఎఫ్ బార్ ద ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ది మిడ్ పాయింట్స్ ఒక్క నిమిషం. ఈసారి ఇది చూడండి, ఈ మిడ్ పాయింట్స్ జాయిన్ చేసే లైన్ సెగ్మెంట్ చూద్దాం. ఏమండి? ఇప్పుడు ఇదేమో ఇది ఈ మిడ్ పాయింట్స్ జాయిన్ చేసే ఈక్వేషన్ కావాలన్నా అంటే దాని అర్థం ఏంటి? ఈ ద్వారా ఎఫ్ ద్వారా పాస్ అయ్యే ఈక్వేషనే కదా. Yes, sir. Yes, sir. అంటే అప్పుడు నాకు ఏమవుతుందంటే ఇక్కడ ఈజ్ ఆర్ బార్ ఈక్వల్ టు మరొక స్కేలర్ ఏదైనా తీసుకోండి, ఎల్ కే అనో లేకపోతే ఎం అనో మీ ఇష్టం. అది ఎల్ ఎం అని తీసుకుందామా. 1 - M ఇంటూ ఓఈ బార్ ప్లస్ ఎం ఇంటూ ఓఎఫ్ బార్ అవుతుంది. Yes, sir. Yes, sir. ఎం బిలాంగ్స్ టు ఆర్. దట్ ఈక్వల్ టు 1 - M ఇంటూ ఓఈ బార్ అంటే బి బార్ బై 2 ప్లస్ ఎం ఇంటూ ఓఎఫ్ బార్ అంటే బి బార్ ప్లస్ సి బై 2 ఇంటూ బి బార్. ఓకేనా? ఇది ఈక్వేషన్ 3 అనండి. ఏమండి? ఈసారి 1 and 2 సాల్వ్ చేద్దాం. ఫస్ట్ సాల్వింగ్ 1 and 2 వి గెట్. చూడండి, సాల్వ్ చేయడం అంటే ఏంటి? ఈ రెండు ఈక్వేట్ చేసుకోవాలి, ఎందుకంటే ఎల్హెచ్ఎస్ సైడ్ ఈక్వల్ కాబట్టి ఆర్హెచ్ఎస్ సైడ్ కూడా ఈక్వేట్ చేసుకోవాలి కదా. Yes, sir. Yes, sir. కాబట్టి ఎస్ ఇంటూ డి బార్ ప్లస్ టిబి బార్ ఈక్వల్ టు 1 - L ఇంటూ బి బార్ ప్లస్ ఎల్డి బార్. Comparing the coefficients on both sides. Comparing the coefficients of b bar comma d bar on both sides, we get. చూడండి, d bar కోషంట్ కంపేర్ చేస్తే ఏమొస్తుందో రాస్తున్నాను నేను. d bar కోషంట్ ఇక్కడ ఏమని వస్తుంది? s వస్తుంది. ఇక్కడ d bar కోషంట్ ఎంత వస్తుంది? l అనే. Yes, sir. Yes, sir. తర్వాత ఈసారి b bar కోషంట్ కంపేర్ చేయండి. b bar కోషంట్ కంపేర్ చేస్తే ఇక్కడ ఏమో st వస్తుంది, ఇక్కడ ఏమని వస్తుంది? 1 - L. రాయండి. b bar ఈక్వల్ టు కోషంట్ కంపేర్ చేస్తే ఇక్కడ ఏమో st వస్తుంది, ఇక్కడ ఏమొస్తుంది? b bar కోషంట్ 1 - L అనే. Yes, sir. Yes, sir. 1 - L. ఏమండి? అంటే ఎల్ బదులు ఎస్ రాస్తున్నాం అనుకోండి, వచ్చేస్తుందా వాల్యూ ఏదో వస్తుందా ఒకటి. చూడండి, ఇక్కడ ఎల్ బదులు అనుకోండి 1 - S అవుతుంది. st ఈక్వల్ టు ఈ ఎస్ ని ఎలా తీసుకొచ్చండి? st ప్లస్ ఎస్ ఈక్వల్ టు 1. ఎస్ కామన్ తీయండి. 1 ప్లస్ టీ ఈక్వల్ టు 1. దీని నుండి ఎస్ ఈక్వల్ టు 1/1 ప్లస్ టీ అవుతుందండి. Yes, sir. Yes, sir. ఈసారి 1 2 అయిపోయింది కదా. ఈసారి 2 3 కానీ 1 3 కానీ చూడండి. ఈసారి 1 and 3 చూడండి, లేదంటే 2 and 3 చూడండి. 2 and 3 చూడండి. సాల్వింగ్ 2 and 3 లేదు 1 and 3 చూస్తే ఈజీగా వచ్చేస్తుంది. చూసుకోండి ఒకసారి. బీ బార్ క్యాన్సిల్ అయిపోతాయి. అయ్యో ఇదేంటిది? 1 and 3 బీ బార్ 1 and 3 బీ బార్ అంటే 2 1 - M/2 ఈక్వల్ టు 1 - L. అదే తీసుకుంటే ఎస్ వస్తుంది. ఎస్ అంటే ఎలా రాసేసుకోవచ్చు అనుకోండి. 1 2 అయిపోయింది. 1 3 తీసుకుంటే మళ్ళీ ఉపయోగం ఏమైనా ఉందా?
1 3 తీసుకుంటే అక్కడ డి బార్ కోషంట్ ఎంత వచ్చింది? ఎస్ అని వచ్చింది. ఇక్కడ డి బార్ కోషంట్ ఎంత వస్తుంది? ఎం వస్తుంది. అంతే, ఎం ఒకటే వస్తుంది. అంటే ఇప్పుడు ఎస్ ఈక్వల్ టు ఎం, అంటే ఎల్ ఈక్వల్ టు ఎం. ఎలా అయింది? చూడండి ఒకసారి 2 and 3 తీసుకుందాం. గెట్ చూడండి 2 అంటే ఏంటి? 1 minus L into B bar plus L into D bar equal to 3 అంటే 1 minus M into B bar by 2 plus M into D bar plus T by 2 into B bar. అంతేనా? ఇప్పుడు చూడండి B bar కోషన్ కంపేర్ చేయండి. B bar కోషన్ కంపేర్ చేస్తే ఇక్కడ ఏమైనా వస్తుంది? ఇక్కడ మనకి B bar కోషన్ కంపేర్ చేస్తే ఇక్కడ 1 minus L వస్తుందమ్మా. ఎస్ సార్. ఇక్కడ ఏమొస్తుంది? B bar కోషన్ కంపేర్ చేస్తే 1 minus M by 2. ఇక్కడ B bar కోషన్ ఎంత? MT by 2. ఎస్ సార్. MT by 2. MT by 2. అలాగే D bar కోషన్ కంపేర్ చేయండి. ఇక్కడేమో L వస్తుంది. ఇక్కడ ఏమొస్తుంది? D bar కోషంట్ అమ్మాయి M సార్. M వస్తుంది. ఏమండి? ఇప్పుడు చూడండి M వచ్చింది. మీరు ఇక్కడ గమనించండి, ఎస్ ఏమో ఎల్కి ఈక్వల్ అయిపోయింది, ఎల్ ఏమో ఎంకి ఈక్వల్ అయిపోయింది. కాబట్టి ఎస్ ఈక్వల్ టు ఎల్ ఈక్వల్ టు ఎం అని చెప్పచ్చా మనం? ఎస్ సార్. దీని అంతర్ వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది? 1/1 plus టీకేనే. ఎస్ సార్. అంటే ఇప్పుడు మీరు గమనించండి, ఎస్ ఎల్ టీ ఏ తీసుకున్నా ఈక్వేట్ అయిపోతున్నాయి అంటే వాడి యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంతా కూడా సేమ్ పాయింట్ అయి ఉండాలి కదా. yes sir. ఎస్ సార్. కాబట్టి చూడండి, therefore s equal to l equal to m equal to 1/1 plus t కదమ్మా. ఎస్ సార్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు దీన్ని బట్టి ఎస్ వాల్యూ కానీ ఎస్ వాల్యూ ఇందులో, ఎల్ వాల్యూ ఇందులో, ఎం వాల్యూ ఇందులో రాస్తే మనకి ఏమైనా వస్తుంది? పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ వస్తుంది. ఎస్ సార్. ఇప్పుడు ఈ లైన్స్ అన్ని కూడా పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ సేమ్ వాల్యూ అవుతుంది. అప్పుడు ఎస్ సార్. అది మీకు తెలియదు, మనం సబ్స్టిట్యూట్ చేస్తే తెలుస్తున్నాం సేమ్ వాల్యూ వస్తుందా లేదనేది. ఇక్కడ ఎం ప్లేస్ లో 1/1 plus t, ఇక్కడ ఎల్ ప్లేస్ లో 1 plus t 1/1 plus t, ఇక్కడ ఎస్ ప్లేస్ లో 1/1 plus t చేస్తే మనకి సేమ్ పాయింట్ వస్తుంది. ఎప్పుడైతే సేమ్ పాయింట్ వచ్చిందో అప్పుడు మనం ఏమని చెప్పచ్చు అంటే, ఈ డయాగనల్ ఏసీ, డయాగనల్ బీడి, డయాగనల్ ఏది ఇది ఇంకోటి డయాగనల్ బీడి, అలాగే ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ఈఎఫ్, ఈ మూడు కూడా ఇంటర్సెక్ట్ చేసుకున్నాయని చెప్తాం. ఎప్పుడైతే ఇంటర్సెక్ట్ చేసుకున్నాయో ఖచ్చితంగా అవి ఒకే లైన్ మీద ఉంటాయి. అర్థమవుతున్నామే ఎస్ సార్. అమ్మా? ఇప్పుడు మీరు ఇక్కడ గమనించండి, ఈ పాయింట్ ఈ పాయింట్ ఈ పాయింట్ కొలీనియర్ అయితేనే కదా 3 లైన్స్ ఇంటర్సెక్ట్ చేసుకున్నప్పుడు ఆ కామన్ పాయింట్ అవుతుంది ఇంటర్సెక్షన్. ఎస్ సార్. yes sir. అదే ఆ కాన్సెప్ట్ ఇక్కడ అప్లై చేస్తాం. నేను ఇక్కడ సులువుగా ఇది ఉంది కాబట్టి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ సబ్స్టిట్యూట్ చేస్తాను. మీకు కావాలంటే రఫ్ లో ఇందులో చేసి చూడండి. అలాగే మీకు అంతకు ముందు కూడా ఎస్ ఈక్వల్ టు 1/1 plus t ఇన్ ఈక్వేషన్ 1 we get the point of intersection of the point of intersection of 3 lines is ఏమని వస్తుంది? ఇక్కడ 1/1 plus t రాసేస్తే r bar equal to
డి బార్ ప్లస్ టీబీ బార్ బై 1 ప్లస్ టీ అని వస్తుందమ్మా. ఎస్ సార్. ఎస్ సార్. Yes, sir. ఇప్పుడు ఏమని చెప్పచ్చు మనం? దేర్ ఫోర్ మనం ఏం చెప్పచ్చు? ద మిడ్ పాయింట్స్ ఆఫ్ ది సైడ్స్ ఏబి సిడి అండ్ ద ఇంటర్సెక్షన్ ఆఫ్ ది డయాగనల్స్ ఆర్ కోలీనియర్ అగైన్. ఎస్ సార్. The midpoints of the sides AB bar, CD bar, and the point of intersection of diagonals. Point of intersection of diagonals. Diagonals are collinear. Okay, Rama? Yes. ముందు వాడు ఇచ్చిన ఏ బార్ బి బార్ సి బార్ అని తీసుకుందాం అమ్మా. లెట్ ఏ బార్ ఈక్వల్ టు 2y బార్ ప్లస్ 4j బార్ ప్లస్ 2k బార్. లేదంటే ఓఏ బార్ అని చెప్పి తీసుకోండి, మీ ఇష్టం అది. లేకపోతే ఓబిది ఆరిజిన్ అని చెప్పి ఓఏ బార్ ఈక్వల్ అని తీసుకోవాలి. లెట్ ఓబిది ఆరిజిన్ and OA bar equal to OB bar equal to B bar equal to ఇదేమవుతుంది 2i bar plus 3j bar plus 5k bar. 5k bar. C bar equal to అంటే OC bar equal to C bar equal to ఏమని రాసుకోవచ్చు? 3i bar minus 2j bar plus k bar. The equation of the line కాదు plane. The equation of the plane passing through the points AA bar comma BB bar and parallel to the vector C bar is formula ఏంటి? R bar equal to 1 minus T into A bar plus అమ్మ నేను చెప్తున్నాను, మీరు కూడా చెప్తే మీకు TB bar plus TB bar plus SC bar. PS belongs to R. ఏమంటే ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయండి. దట్ ఈక్వల్ టు 1 minus T into A bar అంటే 2i bar plus 4j bar plus 3j bar plus T into B bar అంటే 2i bar plus 3j bar plus 5k bar plus SC bar అంటే S into 3i bar minus 2j bar plus k bar. S comma T belongs to R. నెక్స్ట్ ఇప్పుడు ఇది i bar j bar k bar వచ్చేలా రాసుకోండి అమ్మా, సింప్లిఫై చేయండి. ఇప్పుడు ఇక్కడ i bar రావాలి అంటే ఇక్కడ ఏమని వస్తుంది? 2 minus 2t వస్తుంది, అవునా? ఇక్కడ ఎస్ సార్. వస్తుంది, ఇక్కడ ఏమొస్తుంది? ప్లస్ 3s వస్తుందమ్మా. ఎస్ సార్. Yes, sir. ఇంకా ప్లస్ ఇప్పుడు ఈ రెండింటిని చూస్తే 4 minus 4t వస్తుంది, ప్లస్ 3t వస్తుంది, మైనస్ 3s వస్తుందమ్మా. ఎస్ సార్. Yes, sir. ఏ బార్ తీసుకుంటే minus 2t plus 5t plus s into k bar. ఇది సింప్లిఫై చేస్తే చూడండి 2t క్యాన్సిల్, 2 plus 3s into i bar, 2 plus 3s into i bar. ఇక్కడ 4 minus t minus 2s, 4 minus t minus 2s into j bar plus ఇక్కడ 2 plus 3t plus s, 2 plus 3t plus s into k bar. ఓకేనమ్మా? ఎస్ సార్. ఎస్ Yes, సార్. sir. ఈక్వేషన్ 1 అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు ఏమంటాడు? ఒక క్వశ్చన్ అయ్యింది ఇక్కడికి.
ఇక్కడికే ఒక క్వశ్చన్ అయిపోయింది. వాడు ఇచ్చిన ఫామ్ ఇది, వాడు అడిగిన క్వశ్చన్ ఫామ్ రాసిన అయిపోయింది. ఇంకేమంటున్నాడు, ఆల్సో ఫైండ్ ది పాయింట్ వేర్ ద ప్లేన్, ఇది ప్లేన్ ఈక్వేషన్, ప్లేన్ మీట్స్ ద లైన్ జాయినింగ్ ది పాయింట్స్ అని ఇంకో 2 పాయింట్స్ ఇచ్చాడు. ఏమండి, ఆ 2 పాయింట్స్ ని జాయిన్ చేసేటటువంటి లైన్ ని ఈ ప్లేన్ ఎక్కడ మీట్ అవుతుంది అంటున్నాడు. అంటే ఈ ప్లేన్ కి ఆ లైన్ కి ఏం చేయాలి మనం, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కదా ఫైండ్ అవుట్ చేయాలి. Yes, Yes, sir. sir. అర్థమైందా మరి? ఎస్ సార్. కాబట్టి ఇప్పుడు ఆ లైన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. చూద్దాం. ఇంకో కాన్స్టెంట్ తీసుకుందాం ఇక్కడ. మరి ఎల్ అది మన టిఎస్ ఉపయోగించేస్తాం. ఇప్పుడు ఏం తీసుకుందాం, ఎల్ తీసుకుందామా? ఎస్ Yes, సార్. sir. ఇప్పుడు ఏం చేద్దాం అంటే ద ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ joining the points వాడు ఏమి ఇచ్చాడో అది రాసేద్దాం. 2i bar plus 5j bar minus 7k bar, అయ్యో 2i bar plus j bar plus 3k bar, 2i bar plus j bar plus 3k bar and 4i bar minus 2j bar plus 3k bar ఈజ్ ఏమవుతుందమ్మా, ఆర్ బార్ ఈక్వల్ టు 2 పాయింట్స్ ద్వారా పాస్ అవుతుందంటే 1 మైనస్ ఎల్ ఇంటూ ఇది ఫస్ట్ది 2i bar plus j bar plus k bar 3k bar plus l into 4i bar minus 2j bar plus 3k bar. అంతే కదమ్మా అమ్మా? ఎస్ సార్. Sir. మళ్ళీ ఇందులో కామన్ తీసుకుందాం అమ్మా. ఆర్ బార్ ఈక్వల్ టు ఏం కామన్ తీద్దాం, ఐ బార్ కామన్ తీస్తే ఏమైనా వస్తుంది ఇక్కడ 2 మైనస్ 2l ప్లస్ 4l ఇంటూ ఐ బార్ అని వస్తుందమ్మా. అంతేనా? Yes, sir. Yes, sir. నెక్స్ట్ జే బార్ కామన్ తీస్తే 1 మైనస్ ఎల్ మైనస్ 2l ఇంటూ జే బార్. నెక్స్ట్ కే బార్ కామన్ తీస్తే 3 మైనస్ 3l ప్లస్ 3l ఇంటూ కే బార్. అయ్యో 3l ఇంటూ కే బార్, ఇందాక సి బార్ లో అయింది ఇది కూడా. అర్థమవుతుంది మీకు? కే బార్ ఇంకో కింద రాయిన స్టెప్ ఇంకోటి అమ్మాయి అర్థమవుతుంది సార్. అర్థమవుతుంది సార్. ఇప్పుడు చూడండి, సింప్లిఫై చేస్తే 2 ప్లస్ 2l ఇంటూ ఐ బార్ అవుతుంది. ఇదేమవుతుంది 1 మైనస్ 3l ఇంటూ జే బార్, 3l పోతే 3k బార్. ఓకేనా? Yes, sir. Yes, sir. చూడండి, ఫ్రమ్ 1 and 2 నుంచి ఆర్హెచ్ఎస్ ఎల్హెచ్ఎస్ ఈక్వల్ కాబట్టి ఆర్హెచ్ఎస్ కూడా ఈక్వల్ చేసుకోవచ్చే. Yes, sir. Yes, sir. 1 and 2 అని చెప్పి ఏం చేద్దామంటే 2 రాసేద్దాం. 2 ప్లస్ 3s ఇంటూ ఐ బార్ ప్లస్ 4 మైనస్ t మైనస్ 2s ఇంటూ జే బార్ ప్లస్ 2 ప్లస్ 3t ప్లస్ s ఇంటూ కే బార్ ఈక్వల్ టు 2 ప్లస్ 2l ఇంటూ ఐ బార్ ప్లస్ 1 మైనస్ 3l ఇంటూ జే బార్ ప్లస్ 3k బార్ అమ్మాయి. ఇప్పుడు కంపేరింగ్ ది కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ మన ఐ బార్ జే బార్ కే బార్ ఆన్ బోత్ సైడ్స్. Comparing the coefficients of I bar comma j bar comma k bar on both sides, we get అప్పుడు ఏమవుతుంది అక్కడ ఐ బార్ కోఎఫిషియంట్ కంపేర్ చేస్తారు అనుకోండి అమ్మాయి, అప్పుడు ఏమైనా వస్తుంది అమ్మాయి 2 ప్లస్ 3s ఈక్వల్ టు 2 ప్లస్ 2l అవుతుంది. ఎస్ సార్. Yes, sir. Yes, sir. ఏ బార్ కోఎఫిషియంట్ కంపేర్ చేస్తారు అనుకోండి 4 మైనస్ t మైనస్ 2s ఈక్వల్ టు ఏమైనా వస్తుంది 1 మైనస్ 3l. తర్వాత కే బార్ కోఎఫిషియంట్ కంపేర్ చేస్తే 2 ప్లస్ 3t ప్లస్ s ఈక్వల్ టు 3 అని వస్తుంది. ఎస్ సార్. Yes, sir. ఇప్పుడు ఒక దాన్ని ఎలిమినేట్ చేసి ఏదో ఒక లెటర్ ని మనం సాల్వింగ్ చేస్తే మనకు మిగిలిన ఈక్వేషన్స్ వస్తాయి. చూద్దాం ఒకసారి. చూడండి 2 క్యాన్సిల్ అండి ఇక్కడ, అంటే 3s ఈక్వల్ టు 2 అలాగే. ఎస్ సార్. Sir. ఇంకెక్కడైనా 2l ఏమైనా ఉందా ఎక్కడైనా, లేదంటే ఇక్కడ ఇది మనం 3s కానీ 2l కానీ ఎక్కడైనా ఉందా? లేదు.
చూడండి దీన్ని మారుద్దాం. 2s ని అన్ని ఇటువైపు తీసుకొచ్చండి, కాన్స్టెంట్ ఇటువైపు తీసుకురండి. తీసుకొస్తే ఈ -2s ఎలా వస్తే +2s, మైనస్ ఇలా వస్తే +t అవుతుంది, -3l. ఈ 1 ఎలా వస్తే -1 అవుతుంది కాబట్టి 3 అవుతుంది. ఇది Yes, sir. Yes, sir. ఇప్పుడు చూడండి, ఎలా బదులు 3s/2 రాసుకోవచ్చామా నేను? సార్ ఈ ఎలా బదులు 3s/2 రాసుకోవచ్చామా నేను? Yes, sir. లేదంటే ఇంకోలా కూడా చేసుకోవచ్చు మీరు కావాలంటే. ఇక్కడ ఈ STలో ఒకటి వస్తుంది, ఎల్ని కాస్త SLలో మార్చేసుకుంటున్నాను. ఇదే బెస్ట్ కదా. ఎల్ని SLలో మార్చుకుంటే STలో ఈక్వేషన్ వచ్చేస్తుంది. ఆల్రెడీ STలో ఒక ఈక్వేషన్ ఉంది, ఆ రెండు సాల్వ్ చేస్తే సరిపోతుంది కదా. అర్థమవుతుంది? Yes, sir. Yes, sir. ఇదే బెస్ట్. చూడండి, (2s + t - 3 × 3s/2) అమ్మా ఈక్వల్ టు 3. LCM 2 అవుతుంది కాబట్టి ఇది ఏమవుతుందమ్మా? 2 2s are 4, 4s + 2t - 9s ఈక్వల్ టు 6 ఏనమ్మా? సార్ ఇప్పుడు సింప్లిఫై చేస్తే 4s - 9s అంటే 5s కదా. 90 మైనస్ 2t 5s. 2t - 5s ఏనా? Yes, sir. 2t - 5s. ఈ 6 లోపల తీసుకొచ్చేయండి, -6 = 0. దిస్ ఈజ్ ఈక్వేషన్ 3 అనండి. దీన్ని కూడా అలాగే మారుద్దాం. చూడండి, 3t + s, ఈ 3 లోపల తీసుకొస్తే -1 అవుతుంది. ఇదేమో 4 అనండి. సాల్వింగ్ 1 and 4 చేయండి, అదే 3 and 4 చేయండి. సాల్వింగ్ 3 and 4 వి గెట్. చూడండి, మళ్ళీ మీకు మొన్న చెప్పాను నేను, ముందు ఏ కోషెంట్ రాయాలి? y కోషెంట్. అంటే ఇక్కడ s కోషెంట్ రాయాలి, -5. తర్వాత ఏం రాయాలి? కాన్స్టెంట్. తర్వాత ఏం రాయాలి? t కోషెంట్. ఇక్కడ మళ్ళీ ఏం రాయాలి? అర్థమైందమ్మా? Yes, sir. Yes, sir. కాన్స్టెంట్ -1, t కోషెంట్ 3 1. ఇది ఏమవుతుంది? ఇక్కడ ఫస్ట్ ది అయితే అది t, ఇదేమో s, ఇదేమో 1. కాబట్టి t/, ఇది ఏమవుతుందమ్మా? 5 + 6 కదమ్మా. Yes, sir. Yes, sir. s/, -18 + 2, 1/2 + 10, 2 + 15. అంతేగా? Yes, sir. Yes, sir. చూడండి, t/11 ఈక్వల్ టు s/, -16 ఈక్వల్ టు 1/17. దీని నుండి t = 11/17 అండి. తెలుసు కదా ఎలా వస్తుంది అనేది. Yes, sir. Yes, sir. -16/17. నెక్స్ట్ ఇప్పుడు ఏమడిగాడు? ఎందుకేమన్నా పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కదా. ఇప్పుడు t వాల్యూ కానీ లేదా s వాల్యూ కానీ తీసుకెళ్ళి ఈక్వేషన్ 1లో కానీ 2లో కానీ రాయండి. అర్థమవుతుందని నేను చెప్పింది. Yes, sir. ఏ ఈక్వేషన్ ఈజీగా ఉంది మీకు? 1 ఆ 2? 2 ఈజీగా ఉంటుంది, అవునా? 2 ఈజీగా ఉంది కదా. Yes, sir. అయితే మరి L వాల్యూ L = 3s/2 కదా. Yes, sir. 3/2 × s కదా. 3/2 × s అంటే ఎంత? -16/17. ఈ 2 ఇందులో 8 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతే -24/17 వచ్చిందమ్మా. ఓకేనా? ఇప్పుడు Yes, sir. పుట్ L = -24/17 in equation 2, we get the point of intersection is
ఎందుకు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటున్నావు? అర్థమైందా? ప్లేన్ ఆ లైన్ మీట్ అయ్యే పాయింట్ అడిగాడు అంటే అదే కదా వాళ్ళు. ఎస్ సార్. ఆర్ బార్ ఈక్వల్ టు ఈక్వేషన్ 2 లో రాయండి. అంటే అక్కడ ఈక్వేషన్ 2 లో మనకి ఏమైనా వచ్చింది అక్కడ 2 ప్లస్ 2 ఇంటూ మైనస్ 24/17 ఇంటూ ఐ బార్ అంతేగా. తర్వాత ప్లస్ 1 మైనస్ 3 ఇంటూ మైనస్ 24/17 ఇంటూ జే బార్ ప్లస్ 3k బార్. ఇది సింప్లిఫై చేస్తే మనకి చూడండి 17 ఎల్సిఎం అవుతుంది అంటే 34 మైనస్ 48 అవుతుందమ్మా ఇంటూ ఐ బార్ ప్లస్ 17 ప్లస్ 24 3 అంత 72/17 ఇంటూ జే బార్ ప్లస్ 3k బార్. దట్ ఈక్వల్ ఇది ఏమవుతుందమ్మా మైనస్ 14/17 ఇంటూ ఐ బార్ అవుతుందమ్మా. ఎస్ సార్. Yes, sir. ఏమవుతుంది 89/17 ఇంటూ జే బార్ ప్లస్ 3k బార్. ఇచ్చడమా ఆన్సర్?